హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణమూర్తి, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు వీకేఎం అకాడమీ. సో యాజ్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత 5 days బ్రేక్ అయితే తీసుకున్నారు. వాళ్ళ గోల్డెన్ డేస్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ అయితే మనం ఎంసెట్ ప్రిపరేషన్కి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఎంసెట్ ప్రిపరేషన్కి అయితే రెడీ అవుతున్నాం. జేఈ మెయిన్స్ ఎవరైతే సెషన్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అవుతారు. వాళ్ళతో పాటు అసలు జేఈ మెయిన్ సెషన్ 2 అప్లై చేయని వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే జేఈ మెయిన్ సెషన్ 2 అప్లై చేసినా కూడా ఎంసెట్ మీద ఎవరైతే ఫోకస్ పెట్టాలనుకున్నారో వాళ్ళందరికీ ఈ పర్టికులర్ ప్రిపరేషన్ అనేది యూజ్ అవుతుంది. నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకు ఈ పర్టికులర్ ఎంసెట్ క్రాష్ కోర్స్లో చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ అవ్వచ్చు, అసైన్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, వాటి మీద క్వశ్చన్ డిస్కస్ చేస్తూ ఆ క్వశ్చన్కి ఇన్ అండ్ అరౌండ్ కాన్సెప్ట్ ఏముంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మేజర్గా ఈ క్రాష్ కోర్స్ యొక్క ఉద్దేశం. ఈ క్రాష్ కోర్స్లో మీకు మేజర్గా ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్ ఇన్ అండ్ అరౌండ్ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్తో పాటు మీకు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు ప్రాపర్గా ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకొని ఇదే వేలో మనం ఏదైతే చాప్టర్ చెప్తున్నామో ఆ వేలోనే మీరు ప్రిపేర్ అవుతూ నెమ్మదిగా సో వెళ్తే ఈ 50 daysలో మొత్తం ఎంసెట్ యొక్క కెమిస్ట్రీ సిలబస్ని కవర్ చేస్తాము. 40 out of 40 స్కోర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటాం. సో నా వీడియోస్తో పాటు మీ డెడికేషన్, మీ కమిట్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత డెడికేటెడ్గా కమిటెడ్గా ప్రిపేర్ అవుతారో అంతే ఇదిలో మీ అవుట్పుట్ అనేది ఉంటుంది. సో ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ప్రాపర్గా టైం ప్లాన్ చేసుకుంటూ కానీ మీరు ఎంసెట్ ప్రిపరేషన్ ఇన్వాల్వ్ అయితే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఓకేనా? ఇంకెందుకు లేటు, మరి స్టార్ట్ చేసేద్దామా? సో దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఒకసారి ఫస్ట్ చాప్టర్ మనం స్టార్ట్ చేస్తున్నాము. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఆ మెటల్ సర్ఫేస్ ఈజ్ ఇర్రేడియేటెడ్ విత్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ హెర్ట్జ్, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్ is Z joules. When the same metal is irradiated with light of frequency of Y hertz, kinetic energy of emitted electron is Z by 3 joules. What is the threshold frequency in hertz of a metal? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెనుకున్న కాన్సెప్ట్ ఏంటో మీకు తెలియాలి. దాని వెనుకున్న కాన్సెప్ట్ తెలిస్తే మీరు క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలరు. సో కాన్సెప్ట్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫస్ట్ మనం ఫస్ట్ ఇయర్ సిలబస్తోనే స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది? వెన్ ఆ సూటబుల్ లైట్ రేడియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ న్యూ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఆన్ ఆ పర్టికులర్ మెటల్, ఒక మెటల్ సర్ఫేస్ మీద సూటబుల్ లైట్ రేడియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ న్యూ కానీ పడినప్పుడు దిస్ మెటల్ సర్ఫేస్ స్టార్ట్స్ టు ఎజెక్ట్ ఎలక్ట్రాన్స్. ఈ మెటల్ సర్ఫేస్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేస్తుంది విత్ అ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఆ ఎజెక్ట్ చేసి అంటే మెటల్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్స్ అనేవి దే కెన్ మూవ్ విత్ అ సర్టెన్ వెలాసిటీ v విత్ అ ఎనర్జీ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అయితే మనం ఈ పర్టికులర్ లైట్ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది న్యూ అంటున్నాము. ఇది మనకి మెటల్ సర్ఫేస్ మీద పడినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతున్నాయి. దిస్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? అయితే దీనికి ఒక కండిషన్, అన్ని మెటల్స్ కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేయలేవు. ఏ మెటల్స్లో అయితే ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ రేడియేషన్ అనేది ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దాన్ న్యూ నాట్, ఇఫ్ న్యూ ఈజ్ మోర్ దాన్ న్యూ నాట్ అయితేనే సో ఆ పర్టికులర్ కేసులో మాత్రమే ఎలక్ట్రాన్స్ ఎజెక్షన్ అనేది జరుగుతుంది. అంటే న్యూ నాట్ అనేది దిస్ ఈజ్ నథింగ్ బట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. న్యూ నాట్ ఏమవుతుంది? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇట్ ఈస్ ద మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ లైట్ రేడియేషన్ ఫర్ అ మెటల్ టు ఎజెక్ట్ ఎలక్ట్రాన్స్. ఒక మెటల్ అనేది అంటే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ చేయాలంటే కంపల్సరీగా ఒక మినిమం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ మినిమం ఫ్రీక్వెన్సీ అనేది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది అంటే లైక్ న్యూ అనేది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ న్యూ నాట్ అప్పుడు మాత్రమే ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. ఆ పర్టికులర్ కండిషన్లో మాత్రమే ఎలక్ట్రాన్ ఎజెక్షన్ అనేది జరుగుతుంది.
లేకపోతే ఎలక్ట్రాన్ ఎజెక్షన్ అనేది జరగదు. అలాగే అట్ ద సేమ్ టైం సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా మనం పాస్ చేయాలి. సో ద మినిమం ఎనర్జీ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అ మెటల్ టు ఎజెక్ట్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ అనేది ఎజెక్ట్ అవ్వడానికి ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎజెక్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్, దీన్నే మనం వర్క్ ఫంక్షన్ అంటాం. దిస్ ఇస్ మినిమం ఎనర్జీ. వర్క్ ఫంక్షన్ డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాం. కొన్ని బుక్స్లో ఈ నాట్తో కూడా ఇండికేట్ చేస్తారు. ఆర్ డబ్ల్యూ ఆర్ ఈ నాట్నే మనం హెచ్ న్యూ నాట్ అంటాం. డబ్ల్యూఆర్ ఈ నాట్ని హెచ్ నాట్ అంటాం. అంటే ఇది మినిమం ఎనర్జీ. సో ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎజెక్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఫంక్షన్ అంటాం. సో కంపల్సరీగా ఎనర్జీ ఆఫ్ ద లైట్ రేడియేషన్ ఏదైతే మనం పాస్ చేస్తున్నాం మెటల్ మీదకి, ఆ లైట్ రేడియేషన్ యొక్క ఎనర్జీ వర్క్ ఫంక్షన్ కన్నా ఎక్కువ ఉండాలి. అలా వర్క్ ఫంక్షన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ ఎజెక్షన్ అనేది జరుగుతుంది. అంటే మనం ఏదైతే ఎనర్జీ అంటున్నామో దట్ షుడ్ బి ఈ మస్ట్ బి గ్రేటర్ దాన్ డబ్ల్యూ ఆర్ ఈ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఈ నాట్ అన్నాం. అర్థమవుతుందా? సో మనం ఏదైతే ఎనర్జీ పాస్ చేస్తున్నామో మెటల్ పైన సర్ఫేస్ పైన ఉండే ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎలక్ట్రాన్ అనేది ఎజెక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను 10 జూల్ ఆఫ్ ఎనర్జీ అనేది పాస్ చేశాను. 10 జౌల్ అంటారు మీరు, నేను జూల్ అంటాను. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. 10 జూల్ అనేది ఎనర్జీ పాస్ చేశారు. ఈ 10 జూల్ ఎనర్జీలో ఎలక్ట్రాన్ ఎజెక్షన్కి 8 జూల్ అవసరం. మరి 8 జూల్ అవసరం అయితే రిమైనింగ్ 2 జూల్స్ ఏమవుతుంది? రిమైనింగ్ 2 జూల్స్ అనేది ఎలక్ట్రాన్కి ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. రైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎనర్జీ వెళ్ళిపోతుంది. అంటే మీరు ప్రాపర్గా ఇక్కడ నోటీస్ చేసినట్లయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఒక ఎనర్జీ ఏమో లైట్ రేడియేషన్ది, ఇంకో ఎనర్జీ ఏమో వర్క్ ఫంక్షన్, ఇంకో ఎనర్జీ ఏమో కైనెటిక్ ఎనర్జీ. ఈ మూడింటిని కలిపి మనం ఒక ఫార్ములా తీసుకొస్తాం. అదే ఫార్ములా ఫర్ ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే లైక్, సో దట్ ఈస్ నథింగ్ బట్ కేఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్. అంటే మనం కైనెటిక్ ఎనర్జీ టు ద గివెన్ ఎలక్ట్రాన్, ఇది ఎలక్ట్రాన్కి ఏదైతే వెళ్తుంది కైనెటిక్ ఎనర్జీ అనేది, అంటే మన ఎనర్జీ ఆఫ్ ద లైట్ రేడియేషన్లో కొంత ఎనర్జీ దేనికి? ఎలక్ట్రాన్ ఎజెక్షన్కి వెళ్ళిపోతుంది. ఎలక్ట్రాన్ ఎజెక్షన్కి ఏంటిది? వర్క్ ఫంక్షన్. ఆ ఎలక్ట్రానిక్ ఎజెక్షన్కి వెళ్ళిపోగా మిగిలిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదే కైనెటిక్ ఎనర్జీ, ఇట్ విల్ బి గివెన్ టు ద ఎలక్ట్రాన్. ఇది మనకి మేజర్ ఫార్ములా, కేఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ హెచ్ నాట్. ఈ ఫార్ములా అందరికీ ఐడియా ఉండాలి. మేజర్గా ఇది సాల్వ్ చేయాలంటే, ఈ పర్టికులర్ క్వశ్చన్ కానీ సాల్వ్ చేయాలన్నా కేఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ హెచ్ నాట్ ఫార్ములా అనేది అందరికీ గుర్తుండాలి. ఫస్ట్ ఫార్ములా మనం చెప్తున్నాం, దీనిలో కండిషన్ కూడా చెప్పాము. ఇప్పుడు న్యూ గ్రేటర్ దాన్ న్యూ నాట్ అనేది కూడా చెప్పాము. ఆ పర్టికులర్ ఫార్ములా మీద చేస్తున్నాం మనం. కేఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ హెచ్ నాట్, వేర్ హెచ్ ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ రేడియేషన్, న్యూ నాట్ అనేది ఏమవుతుంది అక్కడ? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. వాడు ఏమన్నాడు చూడండి, when a metal surface is irradiated with light of frequency x hertz, the kinetic energy of emitted photoelectron is z. ఫస్ట్ ఈక్వేషన్ z అంటున్నాము, h కామన్ తీస్తున్నాను, ఫ్రీక్వెన్సీ ఏంటి అక్కడ? x మైనస్ న్యూ నాట్. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అండ్ ద సేమ్ మెటల్ ఈజ్ ఇర్రేటెడ్ విత్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ y హెర్ట్జ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఏంటంట? z/3 అవుతుంది. z/3 h ప్లాంక్స్ కాన్స్టెంట్, అది సేమే, బట్ ఈసారి ఏంటి? ఫ్రీక్వెన్సీ y మైనస్ న్యూ నాట్. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఓకేనా? చాలా ఫండమెంటల్ క్వశ్చన్సే, మీరు కష్టపడిపోవాల్సిన పని లేదు. ఫండమెంటల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్సే వస్తాయి. రైట్, మీరు టెన్షన్ పడిపోవాల్సిన నెసెసిటీ అయితే ఏమీ లేదు. అయితే ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 అపాన్ ఈక్వేషన్ 2 చేస్తున్నాను. ఈక్వేషన్ 1 అపాన్ 2 చేస్తే z అపాన్ z/3 రాస్తాను. అదే 3/z గా రాసుకోవచ్చు మనం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ మైనస్ న్యూ నాట్ అపాన్ వై మైనస్ న్యూ నాట్. చెక్ చేసుకోండి, ఎక్స్ మైనస్ న్యూ నాట్ అపాన్ వై మైనస్ న్యూ నాట్. సో ఇది మనకు క్యాన్సిల్ అయింది, ఇది క్యాన్సిల్ అయింది. అంటే అప్పుడు ఏమవుతుందండి? ఫర్దర్ ఈక్వేషన్ ఒక్కసారి ఈ కంటెంట్ అరేంజ్ చేద్దాం. నా ఇంటెన్షన్ అర్థమైందా? ఒక క్వశ్చన్ చెప్తున్నాను ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ మీద. ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను. దానివల్ల మీరు ఫార్ములాలు రీకాల్ చేసుకోగలుగుతారు.
అర్థమవుతుందా? సో ఇది మనకు వచ్చింది ఈక్వేషన్. ఇక్కడ ఏముంది, 3 న్యూమరేటర్కి వెళ్తుంది అంటే 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 3y మైనస్ 3 న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఏముంది, ఎక్స్ మైనస్ న్యూ నాట్, ఎక్స్ మైనస్ న్యూ నాట్ అంటే 3y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది 3y, ఇది ప్లస్ కదా ఇటు వెళ్తే అంటే 2 న్యూ నాట్. మనకు కావాల్సిన న్యూ నాట్ కాబట్టి న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ ఎక్స్ బై 2. న్యూ నాట్ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అదే కదా మనకి అడిగాడు. సో 3y మైనస్ ఎక్స్ బై 2 ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్ 25లో అడిగిన క్వశ్చన్, అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం కూడా. అంటే మీకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ఒక ఫండమెంటల్ ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాం. ఓకేనా? ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ది సెకండ్ క్వశ్చన్ అండి. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. Isotopes of an element show different chemical behavior. First statement, Lyman series of lines of hydrogen spectrum appears in UV region. The oscillating electric and magnetic field components of electromagnetic radiation, దాన్ని EMR అంటాం మనం, are perpendicular to each other and both are perpendicular to the direction of the propagation of the radiation. ఒక్కొక్కటి వెరిఫై చేద్దాం. ఐసోటోప్స్, మనకి అక్కడ కాన్సెప్ట్ ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్. ఐసోటోప్స్ అంటే నేను H11, H12 వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెమిలియర్ అండ్ చాలా బేసిక్ ఎగ్జాంపుల్ కదా. H11, H12, H13 అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నంబర్, అటామిక్ నంబర్ అనేది సేమ్ ఉండాలి, బట్ మాస్ నంబర్ అనేది డిఫరెంట్ ఉండాలి. 1, 2, 3 ఎలిమెంట్స్ ఏవైతే అటామిక్ నంబర్ సేమ్ ఉంది అని అంటే, సో దట్ ఈస్ అటామిక్ నంబర్ అంటే దేంతో ఇండికేట్ చేస్తారు, జెడ్. సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్, డిఫరెంట్ మాస్ నంబర్ అంటే ఏతో ఇండికేట్ చేస్తారు. మా అటామిక్ నంబర్ సేమ్ ఉందంటే ఆబ్వియస్లీ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. మరి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ దాంట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మారదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మారదంటే కెమికల్ ప్రాపర్టీస్ కూడా మారవు. అర్థమవుతుందా? సో దాంట్లో ఇదేమన్నాడు, డిఫరెంట్ కెమికల్ బిహేవియర్ అన్నాడు కాబట్టి ఇది ఇన్కరెక్ట్, దాన్ని మనం తీసుకోలేము. ఇంకోటి ఏంటి, మనకి ఐసోబార్స్ ఉన్నాయి. ఐసోబార్స్ అంటే అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉండాలి, మాస్ నెంబర్ సేమ్ ఉండాలి, అవి ఐసోబార్స్. అంటే ఇక నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ నేను ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్. ఐసోటోప్ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఏముంటుంది, ఐసోబార్స్, ఐసోటోన్స్. ఐసోబార్స్ అంటే ఏమన్నాను, మాస్ నెంబర్ సేమ్ ఉండాలి, అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉండాలి. K19 40, ఇది 20 40. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 40 40 మాస్ నెంబర్ సేమ్ ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అటామిక్ నెంబర్ చూస్తే దీనికి 19, ఇది 20. ఇవి ఐసోబార్స్. ఇంకొకటి ఏముంది, మనకి ఐసోటోన్స్ ఉన్నాయి. ఐసోటోన్స్, ఐసోటోన్స్ అంటే అటామిక్ నెంబరు డిఫరెంట్గా ఉండాలి, మాస్ నెంబరు డిఫరెంట్గా ఉండాలి, బట్ సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండాలి. సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండాలి. అలా సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కానీ ఉంటే దాన్ని మనం ఐసోటోన్స్ అంటాము, రైట్? సో వి టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో లైక్ వీ కెన్ టేక్ ఇట్ ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. ఇది ఫాస్ఫరస్ 1531 అండ్ ఇది 1632. మీరు నోటీస్ చేయండి, అటామిక్ నంబర్ కానీ మాస్ నంబర్ కానీ చూడండి, 31 15, 32 16. అటామిక్ నంబర్, మాస్ నెంబర్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, బట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే N, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అనేది ఫార్ములా అండి. మాస్ నెంబర్ ఏంటండి 31 ఫాస్ఫరస్కి అయితే, మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 16. ఇది ఫాస్ఫరస్కి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఓకేనా? అదే సల్ఫర్కి చూడండి, 32 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 16. అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అంటే అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉండి, మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉండి, సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కానీ సేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటాము, ఐసోటోన్స్ అంటాం. ఇది దాని చుట్టూ ఉన్న కాన్సెప్ట్ అది. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఎలాగానూ ఇన్కరెక్ట్ అని చెప్పేసాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఎలానే ఇన్కరెక్ట్ అని చెప్పేసాము. సో లెట్ us టాక్ అబౌట్ సెకండ్ స్టేట్మెంట్. ఒకసారి సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్లో ఏముంది మనకి,
లైమాన్ సిరీస్ ఆఫ్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అపియర్ ఇన్ యూవీ రీజియన్ అన్నాడు. మనకు తెలుసు హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో దెర్ ఆర్ డిఫరెంట్ సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో డిఫరెంట్ సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? లైమన్, ఇంకొకటి బాల్మర్ ఆర్ బామర్, పాషన్, అలాగే బ్రాకెట్, అలాగే పీఫండ్. ఇవి మనకున్న డిఫరెంట్ సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఓకేనా? సో దెన్ ఒక్కొక్కటి రీజియన్ రాసుకుంటే మనం లైమాన్కి వచ్చేసరికి విచ్ ఫాల్స్ అండర్ యూవి, బాల్మర్ మోస్ట్ ప్రామినెంట్ మనకి విజిబుల్లో ఉంటుంది కాబట్టి మిగతా ఈ 3 కూడా విచ్ కమ్స్ అండర్ ఐఆర్ రీజియన్ వస్తాయి. అవన్నీ కూడా ఐఆర్ రీజియన్లోకి వస్తాయి. ఏది? పాషన్ కానీ, బ్రాకెట్ కానీ, పీఫండ్ కానీ. సో బట్ ఇక్కడ యూవి రీజియన్ లైమన్ అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఎంఆర్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాడు. జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ యొక్క డెఫినేషనే అది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఆర్ దోస్ రేడియేషన్స్ in which both electric and magnetic fields are perpendicular to each other and they are perpendicular to the direction of the propagation of wave. అంటే మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని డిఫరెంట్ ఫీల్డ్ కాంపోనెంట్స్తో కానీ మీరు గ్రాఫ్ డ్రా చేశారు ఇలా ఒక గ్రాఫ్ చేస్తే so let me take it here like this. ఇది ఒక కాంపోనెంట్. ఓకేనా? ఇది ఒక కాంపోనెంట్ తీసుకుంటే సో అలాగే ఇంకొక కలర్ తీసుకుందాం. ఇది ఒక కాంపోనెంట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కాంపోనెంట్ అంటే బ్లాక్ కలర్లో ఉన్న ఈ కాంపోనెంట్ ఇది మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ అనుకుంటే, సో ఈ సో కాల్డ్ ఈ బ్లూ ఆర్ పర్పుల్ కలర్ ఉన్న కాంపోనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్ అనుకుంటే, సో ఈ రెండు మనకి ఎలా ఉంటాయి? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అలాగే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రొపగేషన్ ఆఫ్ వేవ్. అంటే ఈ రెడ్ కలర్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ ద ప్రొపగేషన్ ఆఫ్ వేవ్. ఈ వేలో డైరెక్షన్ ఆఫ్ ద ప్రొపగేషన్ ఆఫ్ వేవ్. అలా ఉంటేనే వాటిని మనం ఏమంటాము? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటాము. సో ఆ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. కాబట్టి 2 and 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ కంపేర్డ్ టు ది అదర్ స్టేట్మెంట్స్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇలాగే ఇన్కరెక్ట్, ఇంకా కంపారిజన్ ఏం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని చెప్పేసాం. ఇంకా అది క్లియర్ కదా అందరికీ? సో ఆ పర్టికులర్ 2 క్వశ్చన్స్లో మీరు ప్రాపర్గా నోటీస్ చేసినట్లయితే కాన్సెప్ట్ ఏముంది? ఫస్ట్ దాంట్లో ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటే, సెకండ్ దాంట్లో టోటల్గా కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అవ్వచ్చు, లేకపోతే ఐసోటోప్స్ మీద కాన్సెప్ట్ అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దామా? Uncertainty in the position of electron delta x is approximately 100 picometer. Uncertainty in momentum in kg meter per second of an electron will be. So ఈ పర్టికులర్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఏంటి? ఐసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఈ పర్టికులర్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఏంటి? ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π, వేర్ దిస్ డెల్టా ఎక్స్ విల్ బి uncertainty in position, whereas this delta p will be uncertainty in momentum. Uncertainty in momentum. So delta x into delta p greater than or equal to h/4π. మనకు ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? It is impossible to predict the position and momentum of an electron simultaneously when this electron revolving around the nucleus in an orbit with such a speed.
అంత స్పీడ్గా తిరుగుతున్నప్పుడు పొజిషన్ అండ్ మొమెంటం యాక్యురేట్గా ఒకేసారి సైమల్టేనియస్గా ఒకేసారి యాక్యురేట్గా మనం ఫైండ్ అవుట్ చేయలేము. పొజిషన్ కానీ సర్టెన్ అయితే మొమెంటం అన్సర్టెన్ అవుతుంది, అండ్ వైస్ వర్సా. అండ్ మొమెంటం సర్టెన్ అయితే పొజిషన్ అన్సర్టెన్ అవుతుంది. సో ఇది మనకున్న కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఆ పర్టికులర్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది ఇస్తాం. అది దీంట్లో డేటా ఏముంది? అన్సర్టనిటీ పొజిషన్ ఉంది. పొజిషన్ అన్సర్టనిటీ ఎంత? డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 పికోమీటర్ ఉంది కాబట్టి దీన్ని మీటర్లోకి మార్చేసేయండి. 100 ఇంటూ పికోమీటర్ అంటే 10⁻⁻12 మీటర్. అనేది 10 స్క్వేర్ ఇంటూ 10⁻⁻12 అంటే 1 ఇంటూ 10⁻⁻10 మీటర్. 1 ఇంటూ 10⁻⁻10 ఇక్కడ కట్ అవుతుంది. సో ఇది 1 ఇంటూ 10⁻⁻10 ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇది మనకి డెల్టా ఎక్స్, అర్థమవుతుందా? అది మనకి ఇచ్చింది ఏంటి? డెల్టా ఎక్స్. సో ఈ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π అన్నాను కదా. అంటే డెల్టా ఎక్స్ అనేది మనకి ఎంత? సారీ, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π అన్నాను కదా. డెల్టా ఎక్స్ అంటే ఎంత వచ్చింది? 1 ఇంటూ 10⁻⁻10 అంటే 1 ఇంటూ 10⁻�10. డెల్టా పి మనకు తెలియదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అంటే వాడు ఎంత తీసుకోమన్నాడు? యాజ్ ఇట్ ఈస్ అదే తీసుకోండి. 6.626 అన్నాడు వాడే. 6.626 ఇంటూ 10⁻⁻34 జూల్ సెకండ్. 4 ఇంటూ పై వాల్యూ దట్ ఇస్ 22/7 that is 3.14. So delta P greater than or equal to 6.626 into 10⁻⁻34 upon 4 into 3.14. It's rough about 12.56 అండి. సో 12.56 అంటే ఇది ఇంటూ 10⁻⁻10 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6.626. ఈ 10⁻⁻10 న్యూమరేటర్ పంపిస్తే 10⁻⁻24 అవుతుంది. ఇది 12.56 అంటే ఇది 6.626 అపాన్ 12.56 అంటే అరౌండ్ 1/2 0.5 దగ్గర వస్తుంది. అంటే 0.5కి క్లోజ్గా ఉన్నవి ఏంటి? ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రూల్డ్ అవుట్ అయిపోతుంది. ఈ రెండు ఆప్షన్లో చూసుకుంటే మనకి ఆర్డర్ ఏమొచ్చింది? -24 వచ్చింది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి రఫ్ అబౌట్, యూ విల్ బి గెటింగ్ అరౌండ్ క్లోజ్ టు దట్. ఇక్కడ రాస్తాను, ఒక నిమిషం, ఈ పైన రాద్దాం, స్పేస్ అక్కడ సరిపోతుందా? సో delta P, and that is going to be, if you solve it, you will get this 0.527 into 10⁻⁻24. So option 3 is going to be the answer for that. Okay na? Delta P will be equal to 0.527 into 10⁻⁻24 అనేది వస్తుంది. అది మనకు వచ్చే ఆన్సర్. ఓకేనా? అది కూడా సరిపోయింది పర్ఫెక్ట్గా. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇది అన్సర్టనిటీ ప్రిన్సిపల్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ద ఎనర్జీ ఆఫ్ ద హైడ్రోజన్ atom in its ground state is -13.6. ఓకే. On the basis of Bohr's model, the radius of the third orbit of the hydrogen atom is 158.7 picometer. Okay. The order of the radius of the first orbit of H, He plus, Li2 plus, and Be3 plus is H greater than, He plus greater than, Li2 plus greater than, Be3 plus. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఇన్వాల్వ్ అవుతున్న కాన్సెప్ట్ ఏంటి? ఎనర్జీ ఆఫ్ ద ఎనత్ ఆర్బిట్, బోర్స్ అటామిక్ మోడల్ ఎనర్జీ ఆఫ్ ఎనత్ ఆర్బిట్, అలాగే రేడియస్ ఆఫ్ ఎనత్ ఆర్బిట్. ఇదే కదా మనకి ఇన్వాల్వ్ అవుతున్న కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ బేస్డ్ మీద మన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్ us మూవ్ టు ద కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం, తర్వాత క్వశ్చన్ సాల్వింగ్కి వెళ్దాం. ఓకే, కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎనర్జీ ఆఫ్ ది ఎనత్ ఆర్బిట్స్. మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చదువుతున్నప్పుడు మనకి చాలా ఫార్ములాస్ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఎనర్జీ ఆఫ్ ఎనత్ ఆర్బిట్ అంటే En is equal to -13.6 into Z² upon N². ఇది ఫార్ములా ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటంలో. అయితే వీడేమన్నాడు? ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్. హైడ్రోజన్ ఆటమ్ అంటే ఫర్ హైడ్రోజన్ ఆటమ్ Z is equal to 1, N is equal to 1. కాబట్టి
అప్పుడు ఎనర్జీ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ అంటే ఫస్ట్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఏమవుతుంది -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్కి వస్తే రేడియస్ ఆఫ్ ద థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాడు. అదెంత అన్నాడు 158.7 పికోమీటర్ అన్నాడు. అది ఒకసారి చూద్దాం. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా ఏంటి 0.529 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్, రైట్. అంటే రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n² అండ్ రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z. ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే నెక్స్ట్ స్టేట్మెంట్లో దీని రిలేటెడ్గా మనకి ఆన్సర్ ఉంది కాబట్టి. సో 0.529 ఇంటూ n²/z. అదే మనం ఫర్ హైడ్రోజన్ ఆటమ్ గ్రౌండ్ స్టేట్లో తీసుకుంటే, ఫర్ హైడ్రోజన్ ఆటమ్ కానీ గ్రౌండ్ స్టేట్లో కానీ మీరు తీసుకున్నారనుకోండి, Rn ఈజ్ ఈక్వల్ టు 0.529 యాంగ్స్ట్రామ్ అవుతుంది. సో దీన్నే మనం సింపుల్గా ఈ 0.529 యాంగ్స్ట్రామ్నే A0 అని అంటాము. A0 ఈజ్ నథింగ్ బట్ బోర్స్ రేడియస్ అంటాం. ఏమంటాం దాన్ని? బోర్స్ రేడియస్ అంటాం. A0ని 0.529 యాంగ్స్ట్రామ్ని మనం బోర్స్ రేడియస్ అంటాం. సో దాన్ని బేస్ చేసుకుని రేడియస్ ఆఫ్ ఎనీ ఆర్బిట్ అయినా మనం ఇస్తాం. అయితే మనకి క్వశ్చన్లు ఏమడిగాడు, రేడియస్ ఆఫ్ ద థర్డ్ ఆర్బిట్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ అన్నాడు. మనకు కావాల్సిన థర్డ్ ఆర్బిట్ కాబట్టి R3 ఈజ్ ఈక్వల్ టు 0.529. అక్కడ మీరు చూడండి ఏమి ఇచ్చాడు, అక్కడ పికోమీటర్లు ఇచ్చాడు. 0.529 ఇంటూ n²/z అంటే 10⁻⁸ సెంటీమీటర్. అర్థమవుతుందా? 10⁻⁸ సెంటీమీటర్. అయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది 0.529, ఒక నిమిషం మళ్ళీ కట్ అయితే ఇబ్బంది, ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంటూ n² అంటే 9, 3² కదా, బై 1. ఓకే, ఇంటూ 10⁻⁸ సెంటీమీటర్. ఇంకో పేజ్ తీసుకుందాం. ఓకే ఫైన్. దాని కంటిన్యూషన్ ఏమొస్తుంది అప్పుడు R3 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 0.529ని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాను. సో 0.529 ఇంటూ 9 కదా, ఇది 1, 9 2s 18, 26, 9 5s 45, 7 0 4 అంటే 4.761. అంటే R3 ఈజ్ ఈక్వల్ టు 4.761 ఇంటూ 10⁻⁸ సెంటీమీటర్. అంటే పికోమీటర్ అంటే నీకు వాడేంటి ఆన్సర్ దేంట్లో అడిగాడు చూడండి, 158.7 పికోమీటర్ అన్నాడు. అయితే జనరల్గా పికోమీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది, పికోమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻12 మీటర్ వస్తుంది అండ్ 10⁻10 సెంటీమీటర్ వస్తుంది. అంటే అడ్జస్ట్ చేస్తే 476.1 10⁻10 సెంటీమీటర్. ఈ -10 సెంటీమీటర్ అంటే 476.1 పికోమీటర్ అంటాం. బట్ మనకు వాడేమి ఇచ్చాడు 158.7 అన్నాడు, కాబట్టి 2 అనేది ఇన్కరెక్ట్. ఓకేనా? అలాగే నెక్స్ట్ది ఇక్కడే సాల్వ్ చేద్దాం. ద ఆర్డర్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్, ఆర్డర్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ అంటే He ప్లస్ స్పీసీస్ ఫస్ట్ రాసుకుందాం. Z ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, He ప్లస్ ఎంత Z ఈజ్ ఈక్వల్ టు 2, Li2 ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు 3, Be3 ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు 4. అయితే రేడియస్ అడిగాడు. సో రేడియస్ ఎలా ఇచ్చాడు మనకి, అది రేడియస్ హైడ్రోజన్ గ్రేటర్ దాన్, He ప్లస్ గ్రేటర్ దాన్, Li2 ప్లస్ గ్రేటర్ దాన్, Be3 ప్లస్. అంటే రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Z. అంటే మోర్ Z లెస్ రేడియస్. అంటే Z దీనికి ఎక్కువ ఉంది, అటామిక్ నెంబర్ ఎక్కువ దేనికి ఉంది, బెరీలియం 3+కి. సో రేడియస్ తక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఉంది. హైడ్రోజన్కి అటామిక్ నెంబర్ 1 కాబట్టి ఎక్కువ రేడియస్ ఉంటుంది. సో ఆర్డర్ అనేది కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 1, 3 బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ద వే ఆఫ్ అప్రోచ్ నేను ఎలా వెళ్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో అలా క్లియర్ కట్గా అప్రోచ్ అనేది మీరు ఫాలో అయితే క్వశ్చన్స్ ఈజీగా చేయగలరు. హోప్ దట్ ఈస్ క్లియర్ అందరు కూడా. నెక్స్ట్ wave number of the first line, that is n2 is equal to 3 in the Balmer series of hydrogen is nu bar centimeter inverse. What is the wave number? What is the nu 1 bar anadi? Okay, what is the wave number in centimeter inverse of the second line, that is n2 is equal to 4 in the Balmer series of He plus? First of all concept తెలియాలి మీకు. కాన్సెప్ట్ ఏంటి, హైడ్రోజన్ స్పెక్ట్రమ్.
హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది కాన్సెప్ట్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో మనకి తెలుసు, ఇఫ్ అ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, కొంత సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కానీ మనం సప్లై చేసినప్పుడు హైడ్రోజన్లో ఉండే ఎలక్ట్రాన్ ఏంటంటే ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళి వెన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్, ఇట్ విల్ ఎమిట్ దట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. ఆ రేడియేషన్ అనేది సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్లో అపీర్ అవుతుంది. అదే మనకి హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో ఇలా డిఫరెంట్ రీజన్స్లో అపీర్ అయినప్పుడు సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి, సో అవి ఎలా అపీర్ అవుతున్నాయంటే ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క సిరీస్ ఇస్తారు, విచ్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ దేర్ డిస్కవరర్స్. ఎవరైతే కనిపెట్టారో వాళ్ళ నేమ్స్ ఇస్తారు. లైమన్, బాల్మర్, ప్యాషన్, బ్రాకెట్, అలాగే పీ ఫండ్. ఓకేనా? సో ఇక్కడ కట్అవుట్ లేదు, పర్లేదు. లైమన్ N1 ఏంటి, N2 ఏంటి? N1 అనేది లైమన్కి అయితే 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5. లైమన్కి N2 2, 3, 4, 5, 6, 7 అండ్ ఇట్ గోస్ ఆన్ టిల్ ఇన్ఫినిటీ. ఎందుకంటే ఎనర్జీ తీసుకున్న ఎలక్ట్రాన్ ఏంటంటే ఇట్ గోస్ టు ది ఇన్ఫైనైట్ ఎనర్జీ లెవెల్. ఇన్ఫైనైట్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది గ్రౌండ్ స్టేట్. కాబట్టి ఇదేమవుతుంది, 3, 4, 5, 6, 7. ఇది 4, 5, 6, 7. అది ఇది 5, 6, 7. ఇది 6, 7 అండ్ సో ఆన్. ఆల్రెడీ మీకు ఏ రీజియన్లో ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్గా ఇంతకుముందు క్వశ్చన్లో ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లా. కాన్సెప్ట్ అర్థమవుతుందా? చాలా సింపుల్ నాన్న, ఇది పెద్ద కాంప్లికేటెడ్ ఏమీ కాదు, రైట్? ఆల్రెడీ హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో ఫస్ట్ ఇయర్లో మీరు ఐపీలో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివే ఉంటారు. ఐపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివే ఉంటారు కదా, రైట్? ఎంతమంది ఈ క్వశ్చన్ చదివి ఉంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనకి వాడు ఏమంటున్నాడు, ఎక్స్ట్రా స్లైడ్ తీసుకుందాం. వేవ్ నెంబర్ ఆఫ్ ఎనీ స్పెక్ట్రల్ లైన్, వేవ్ నెంబర్ ఆఫ్ ఎనీ స్పెక్ట్రల్ లైన్ ఎలా ఇస్తాము? న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ. అంటే వేవ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ Z² ఆఫ్ 1/n1² minus 1/n2², where this RH is nothing but Rydberg's constant. RH ఏమవుతుందన్నా? రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ అవుతుంది. సో ఆ రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? 109,677 సెంటీమీటర్ ఇన్వర్స్. Z ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నంబర్ కాబట్టి ఫర్ హైడ్రోజన్ ఆటమ్ న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/λ ఈజ్ ఈక్వల్ టు RH ఆఫ్ 1/n1² మైనస్ 1/n2². సో దీన్నే మనం రిడ్బర్గ్స్ ఈక్వేషన్ అంటాం. ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో దీన్నే మనం రిడ్బర్గ్స్ ఈక్వేషన్ అంటాం. కాన్సెప్ట్ ఎంతమందికి అర్థమైన వాళ్ళు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కాన్సెప్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రము, దానికి సంబంధించి క్వశ్చన్ సాల్వింగ్కి వెళ్ళే ముందు కాన్సెప్ట్ అర్థం కావాలి కదా, రైట్? సో ఎంత ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకే? ఎఫర్ట్స్ నచ్చితే మీరు ఒక్కసారి లైక్ చేయండి. కాన్సెప్ట్ అర్థమైతే వీడియో అనేది లైక్ చేయండి. మరి ఇప్పుడు క్వశ్చన్ అయితే సాల్వ్ చేసేద్దామా? కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇది అరేంజ్ చేసేస్తాం. కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేసేద్దాం. సో ఏమన్నాడు వాడు? వేవ్ నెంబర్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద బాల్మర్ సిరీస్. కొంచెం కాన్సెప్ట్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంత టైం తీసుకుంటుంది, జస్ట్ బీ పేషెంట్. బాల్మర్ సిరీస్ అంటే N1 ఈజ్ ఈక్వల్ టు 2, N2 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే 3 to 2 అనేది ఫస్ట్ లైన్ అండి. ఒకవేళ N2 4 అయింది అనుకోండి సెకండ్ లైన్, 5 అయితే థర్డ్ లైన్, అలా అనమాట. సో దీంట్లో వాడు ఆల్రెడీ అన్నాడు న్యూ బార్ ఆఫ్ హైడ్రోజన్ అనేది వాటి ఆల్రెడీ చెప్పాడు. అంటే న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ Z² అలాగే 1 కాబట్టి ఆఫ్ 1/n1². n1² అంటే ఎంత అవుతుంది? 4 minus 1/n2² అంటే 9. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి RH ఆఫ్, ఇది 36 LCM, ఇది 5R. అంటే ఇది న్యూ బార్ 1 అనుకున్నాడు, అంటే 5R/36. ఇది మనకి వేవ్ నెంబర్ దేనిది? హైడ్రోజన్ ఆటమ్ది. ఇప్పుడు లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్.
లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. మనకి ఏమి ఇచ్చాడు? ఈ హెచ్ఈ ప్లస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆట మీరు ప్రాపర్గా నోటీస్ చేసినట్లయితే హెచ్ఈ ప్లస్ ఇచ్చాడు. అంటే హీలియంది అటామిక్ నెంబర్ మారిపోతుంది. హైడ్రోజన్ అయితే 1, హీలియం అయితే Z=2. బట్ సిరీస్ కూడా మార్చేశాడు. మీరు ప్రాపర్గా చూసినట్లయితే సిరీస్ కూడా మార్చేశాడు. సిరీస్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద వేవ్ నెంబర్ ఆఫ్ ద సెకండ్ లైన్ N2=4 ఇన్ ద బాల్మర్ సిరీస్ ఆఫ్ హెచ్ఈ ప్లస్. మీకు అంటే ఎఫర్ట్ లేకుండా వాడే సెకండ్ లైన్ అని చెప్పేశాడు. మళ్ళీ అదే సిరీస్లో N2=4 అన్నాడు. అంటే N1 బాల్మర్ అంటే మనకి 2 అవుతుంది. అది యాజ్ ఇట్ ఈజ్ మనం అదే మార్చలా. ఆఫ్ హెచ్ఈ ప్లస్ అన్నాడు. అంటే న్యూ బార్ RH ఇంటూ 4 వస్తుంది. 1/N1² 2² 4, 1/4² అంటే 16, అంటే 4RH, రైట్. ఇక్కడ కానీ మీరు ఎల్సిఎం తీసుకుంటుంది 16, ఇది 4 - 1, రైట్. అంటే 4RH ఆఫ్ 3/16, అంటే 4 1s, ఇది ఎంత 4 4s, అంటే 3RH/4. ఓకేనా? సరిపోయిందా? 16. ఓకే, ఇది కూడా క్లారిటీ వచ్చింది. Z² అంటే 2², ఎందుకంటే హీలియం కాబట్టి. సో ఎల్సిఎం అనేది మనకి 16, 4 4 -1, 3RH/16 అంతా సరిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఆన్సర్ ఫామ్లో చూసేటప్పుడు మీరు కంపేర్ చేసుకోవాలి. దేనికి కంపేర్ చేసుకోవాలి? ఆ ఫస్ట్ దానికి మీరు కంపేర్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఒక్క ఆటమే మారింది. సో మిగతాదంతా సేమ్. ఆ కంపారిజన్లో మీరు ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు ఇట్. ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి? 5R/36 వచ్చింది. అయితే ఇదేమంటున్నాడు? వేవ్ నెంబర్ ఆఫ్ ద సెకండ్ లైన్ ఇన్ ద బాల్మర్ సిరీస్ ఆఫ్ హెచ్ఈ ప్లస్. ఆ కంపారిజన్ ఈ కంపారిజన్ తీసుకురావాలి. సో ఇక్కడ న్యూ బార్ ఏమొచ్చిందండి? 3RH/4 వచ్చింది. ఓకే, సో మనకి ఎక్కడైనా 3RH/4 ఉందా చూడండి? లేదు. అంటే వాట్ ఈస్ ద వేవ్ నెంబర్ ఇన్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఆఫ్ ద సెకండ్ లైన్ అన్నాడు. సో దీన్ని ఫస్ట్ లైన్తో కంపేర్ చేసుకోగలగాలి. అయితే ఈ న్యూ బార్ అనేది దాంట్లో తీసుకెళ్తే సరిపోతుంది. ఈ న్యూ బార్ అనేది దాంట్లో తీసుకెళ్తే సరిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఒక్కసారి లెట్ మీ అరేంజ్ దట్. ఓకే, ఇది అరేంజ్ చేద్దామా? ఇక్కడ చూడండి. దీని ఫైనల్ ఏంటంటే నేను R తీసుకుంటున్నాను. ఇక్కడ R ఏమవుతుంది? 36 న్యూ 1 బార్ బై 5. చెక్ చేసుకోండి. Rని హైలైట్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి రండి. దీంట్లోకి వస్తే మీరు ఇదంతా ఆల్రెడీ చేస్తున్నారు. మనం ఫైనల్ ఈక్వేషన్ తీసుకోండి. R అన్నా RH అన్నా ఒకటే. R అన్నా RH అన్నా ఒకటే. అరేంజ్ చేసేస్తున్నాను, జాగ్రత్త చూసుకోండి. న్యూ బార్ =3, RH/4 కదా. R ప్లేస్లో ఏం రాస్తాను? 36 న్యూ 1 బార్ బై ఇది ఎంత? 5. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది? 4. అంటే సో 4 9s 36, అంటే న్యూ బార్ =27 న్యూ 1 బార్ బై 5. ఇది మనకు వచ్చేది. అంటే ఇది ఏమవుతుంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హోప్ దట్ ఈస్ క్లియర్ అండి. సో కొంచెం ఇంటర్రిలేషన్స్ ప్రాపర్గా అర్థమైతే మీకు ఈ పర్టికులర్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో సో ఫార్ 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఎప్పటికే ఆల్మోస్ట్ మనకి 40 minutes ఉన్నాయి. లెందీ అవుతుంది. సో లెందీ అవటం వల్ల ఏంటంటే కొంచెం ఇంటరాక్షన్ తగ్గుద్ది. ఇంకొక పర్టికులర్ పార్ట్లో మనం మరికొన్ని క్వశ్చన్స్తో పాటు కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై.